ఈ నెల 23న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి టూర్తో ఇవాళ సంగారెడ్డి కలెక్టరేట్లో ఉన్నత అధికారులతో సమావేశమయ్యారు మంత్రి దామోదర రాజనరసింహ. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ క్రాంతి వల్లూరి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి టూర్తో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారతాయన్నారు మంత్రి దామోదర. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, లక్షల ఉద్యోగాలు ఆ ఏరియా, ఆ ప్రాంతము సంగారెడ్డి జిల్లా, బీదరు, జైరాబాద్, నారాయణఖేడ్, అందులో ఈ ప్రాంతం రూపురేఖలు మారుతుంది. ఆ దిశగా మన కృషి ఉన్నది. మధ్యలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎంత సక్రమంగాను తీసుకొచ్చాము. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అవుతున్నది. కాబట్టి ప్రధానంగా ఉన్న కార్యక్రమాలలో మొదటిది బసవేశ్వర ఆవిష్కరణ, తర్వాత నెహ్రూ కేంద్రీయ విద్యాలయ, తర్వాత ఈ మహిళలకు సంబంధించి ఒక పెట్రోల్ పంప్ ల్యాండ్ అలొకేషన్ అనేది. ఇక్కడ మీరందరూ కూడా బాధ్యతలు ఒక కమిట్మెంట్ తోటి బై బిలీవ్ ఇన్ యూ ఆఫీసర్స్, మీరు ఆ కమిట్మెంట్ తోటి మా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, వారికి ఉన్న ఆయన విషయమే కానీ ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఆ 2 గంటల 2.5 గంటల వ్యవహారాన్ని కొంచెం జాగ్రత్తగా మనం పనిచేసుకుంటే విజయవంతంగా ఈ సభని కానీ ముఖ్యమంత్రి కానీ పర్యటన కానీ విజయవంతంగా మనం నిర్వహించవచ్చు అనే సంపూర్ణమైన విశ్వాసం కాకపోతే ఇంకేదైనా చిన్న మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే వి కమ్ బ్యాక్ టు యూ, కలెక్ట్ యూ, రిపోర్ట్ టు యూ. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆఫీసర్స్ headed by the district collector and the SP that see that no untoward incident or no gap should be there in all the respective departments which have been entrusted with this responsibility of making this program or a new program or a program the honorable chief. जो प्रतिष्ठा मुख्यమైన సీఎం గారి మీటింగ్ అదే రోజుగా మరి కార్యక్రమంలో నిమగ్నమై బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము కూడా అధికారులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బంద్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జహీరాబాద్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ సంగారెడ్డి జిల్లా. ఇప్పుడు ఫ్యూచర్ మా సంగారెడ్డి జిల్లాకు ఉన్నదంటే జహీరాబాద్ ఎంత అభివృద్ధి చెందితేనే సంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మన రామచంద్రరావు గురించి రావడం జరిగింది. మరి ఇప్పటి అదే జహీరాబాద్కు ఒక తెలంగాణ మ్యాప్లో నంబర్ 1గా ఉంచాలన్నది మా అందరి కోరిక. అది యంత్రాంగం కూడా పూర్తిగా సహకరించి రేపు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చే మరి కార్యక్రమాలు ప్రజల వరకు పోవాలి. ఎన్నో మన వెల్ఫేర్ స్కీమ్ చేస్తూ ఉన్నాము. మహిళా సమైక్య మా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు మహిళలకు అత్యధిక సంఖ్యలో గ్రూపులకు చెంది, ఎందుకంటే ఆ గ్రూపుల ద్వారా మరి మా పావుల వడ్డీ ఇచ్చి మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఏ కార్యక్రమం వచ్చినా మహిళలకే ఇస్తూ ఉన్నాము. మరి అది సందేశం మన ముఖ్యమంత్రి ద్వారా పోవాలి అంటే వారి పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి.